వీరి కుటుంబం తిరుపతిలో బండ్ల వీధిలో ఒక అద్దె ఇంటిలో ఉండేవారు. రాకేష్ మాస్టర్ చిన్నప్పటి నుంచే ముక్కుసూటి మనిషి. ఎవరినైనా సరే ఏది అనేయాలంటే అదే అనేస్తాడు. ఆ ముక్కుసూటితనానికి వాళ్ళమ్మగారు భయపడిపోయేవారు. వీడు పెద్ద అయితే ఎవరితో తగువులు పెట్టుకుంటాడో ఏమో అని. అతను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైనా డప్పులు సౌండ్ వినిపిస్తే అక్కడ వాలిపోయి పిచ్చి పిచ్చిగా ఎగిరేవాడట. అది పెళ్లి సందడైనా చావు మేళమైనా అతనికి డప్పు సౌండ్ మాత్రమే వినిపించేది. అలా అతనికి శవాల దగ్గర ఎగరడం, శవాల మీద జల్లే డబ్బుల్ని ఏరుకోవడం అలవాటయ్యింది. అలా ఆ డబ్బులతో సినిమాలు చూసేవాడు. దాంతో అతనికి ఎప్పుడు శవం డప్పులు వినపడినా ఈ రోజు ఒక సినిమా చూడొచ్చు అనుకునేవాడట. అప్పట్లో సినిమా పోస్టర్ని ఒక రిక్షాకి అతికించి ఒక రేడియో కట్టి ప్రచారం చేసేవారు. ఆ రిక్షా వచ్చిన ప్రతిసారి ఈయన దాని వెనకాల పరిగెట్టి డాన్సులు చేసేవాడట. ఒకసారి సినిమాకి వెళ్తున్నప్పుడు వాళ్ళక్కతో ఒక రిక్షావాడు తప్పుగా మాట్లాడాడని ఉరికించి ఉరికించి కొట్టాడట.